ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీ కృష్ణాయ నమ. కార్తీక పురాణం 30వ అధ్యాయం 30వ రోజుకి వచ్చేసామండి. ఇంతవరకు కూడా చాలా చక్కగా జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. 30వ రోజు 30వ అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమికా శరణ్యం ఆశ్రమంలో సౌనకాది మహామునులకు అందరికీ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమ, విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి 1000 నోళ్లు కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరినందున సూతముని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అర్షడ్వర్గములు దాసులై అత్యాచారపరులై జీవించుతున్న సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించిన తరుణోపాయం ఏమైనా కలదా? ధర్మములన్నిటిలోనూ మోక్ష సాధనకు కలవలసిన ఉత్తమైన ధర్మం ఏది? ఏ దేవతలందరిలోనూ ముక్తి నోసంగు ఉత్తముడైన ఎవరు? మానవుణ్ణి ఆవరించిన అజ్ఞానమును రూపమును పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యు వెంటబడుచున్న మానవులు సులభముగా మోక్షము పొందుగల ఉపాయమేమి అని హరినామస్మరణ సర్వదా చేయుచు మేము ఈ సంశయములతో ఉన్నాము కాన వివరించని తెలియజేసినారు మునివులు. అంతా సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయాలను తెలుసుకున్న వాళ్ళు నేను. కలియుగమందు మానవులు మందబుద్ధులు, క్షణిక సుఖములతో నిండి ఉన్న సంసార సాగరం దాటుటకు విరఎరిగిన ప్రశ్నలు మోక్ష సాధన కలవు. కార్తీక వ్రతము వల్ల యాగాది కర్తృవులు నొనర్చిన పుణ్యము, దాన ధర్మము ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణ ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఈ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాక సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవుడు కూడా సఖ్యం కాదు. అయినను సూక్ష్మంగా వివరించదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మానవులు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నది స్నానము చేయవలెను. దేవాలయంకి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను. తనకు దానితో కొంచెమైనను దీపదానము చేయవలెను. ఈ 4 రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమును గాని శివాలయమును గాని అవినీతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధంగా చేసిన సకల పాపం నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవించదు. సూర్యుడు తులారాశి అందు 4 రోజులు ఈ విధంగా ఆచరించు జీవన్ముక్తి గురు అవుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా చేయని లేని వారు కానీ, ఆచరించిన వారును చూచి ఎగతాళి చేసిన వారు కానీ, ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారు కానీ ఇహమందు అనేక కష్టములు పాల్గొట్టే కాక వారు జన్మాంతరంలో నరకము పడి యమకింకరులచే నానా హింసలు పాల్గొదురు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తెదరు. కార్తీక మాసంలో కావేరి నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించువారు ఇహ మందు సర్వసౌఖ్యములు అనుభవించుటే కాక జన్మాంతము వైకుంఠము ప్రాప్తి కలదు. ఈ సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసమైన ఉత్తమోత్తమైనది, అధిక ఫలమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మం నుండి వారు అనుకున్న సకల పాపములు హరించి మరో జన్మ లేక వైకుంఠం పొందిదరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక వ్రతము యోగము ఉండదు. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి అటువంటి పుణ్యము కాలమైన చేతులార విడువక ఆచరించవలెను. ఇట్లు 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజైనను
తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగారం నుండి మరునాడు ఒక బ్రాహ్మణకు భోజనం ఇడిచినో 4 రోజులు చేసిన పుణ్యము సమానమగును. ఈ మాసంలో ధనము, ధ్యానము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ 4 రోజులు ధనవంతుడైనా బీదవాడైనా మరెవరైనా సరే సదా హరిహర నామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాన ధర్మములు చేయుచు చేసిన వారికి పుణ్యలోకము వచ్చును. ఈ కథ విన్నవారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేయును. ఇట్లు స్కాంద పురాణ వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 30వ ఆఖరి రోజు పారాయణం సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.